మద్యం కుంభకోణానికి సంబంధించి తవ్వే కొద్దీ నిజాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. గత ప్రభుత్వంలో అడ్డగోలుగా మద్యం పూర్తిగా నిషేధిస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం చేత మద్యం వైన్ షాపులు ఓపెన్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా విచ్చలవిడిగా నాసిరకం మద్యం అమ్మించిన వైనం కూడా మనం చూసాం. అప్పటి వరకు ఎన్నో బ్రాండ్లు మొత్తం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్న బ్రాండ్లు విక్రయాలు జరుగుతూ ఉండగా ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆ బ్రాండ్లు మొత్తం కూడా పూర్తిగా తొలగించేసి డిస్టిలరీ కంపెనీల యజమానులు కూడా మార్చేసి ఇష్టానుసారంగా తన అనుయాయుల్ని తన చెప్పు చేతుల్లో పనిచేసే వారిని నియమించుకుని మద్యం తయారీకి కేంద్రంగా మార్చారు. అయితే ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి సీఎం హోదాలో ఉన్న నేపథ్యంలో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఈ మొత్తం వ్యవహారం నడిపినట్టు కూడా నిర్ధారించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సిట్టు బృందం ఈ మొత్తాన్ని కూడా దర్యాప్తు చేసి మొత్తం రాజ్ కసిరెడ్డి కనుసరణలోనే మొత్తం నడిచిందని, ఆయన ద్వారానే వేల కోట్ల రూపాయల చేతులు మారాయి. తాడేపల్లి ప్యాలెస్ కూడా నేరుగా పంపించకుండా 4-5 చేతులు మారి ఆ తర్వాత ప్రధానంగా తాడేపల్లి ప్యాలెస్ చేరినట్టు కూడా నిర్ధారించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆ కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి ఇప్పటికే 3 దఫాలుగా నోటీసులు జారీ చేసి విచారణ రావాలని కూడా సిట్టు అధికారులు కోరటం జరిగింది. స్వయంగా వెళ్ళి ఆయన కలిసేందుకు ప్రయత్నించినప్పుడు కూడా ఆయన అందుబాటులో లేకపోవడం, 2 ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసిన నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులకు కూడా ఇచ్చారు. అయినప్పటికీ కూడా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి నుంచి స్పందన రాకపోవడంతో తాజాగా వారి తండ్రిని కలవటం, ఆ తండ్రికి కూడా నోటీసులు జారీ చేసి ముందు మీరు రావాలంటూ కూడా నోటీసులు జారీ చేశారు. అదేవిధంగా ఎవరైతే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మరదలు కావచ్చు ఇతర కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా ఆస్తులు అంటే 2019కి ముందు ఇతని ఆస్తులు ఎంత, ఆ తర్వాత ఎక్కడెక్కడ ఏ విధంగా పెట్టుబడులు పెట్టాడు, ఏ విధంగా ఆస్తులు పెరిగే అంశాలలో కూడా లోతైన విచారణ చేసి మొత్తం ఈ మద్యం కుంభకోణం ద్వారానే అందులో అక్రమంగా సంపాదించిన డబ్బుల ద్వారానే ఈ మొత్తం పెట్టుబడులు పెట్టినట్టు కూడా నిర్ధారించారు. ఈ పరిణామాల నేపథ్యంలో అతను విచారణకు సహకరించపోగా పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం, తరచూ ఇబ్బందులు పెడుతున్న నేపథ్యంలో మరోవైపు మిథున్ రెడ్డి కూడా నోటీసులు జారీ చేశారు. రేపు మిథున్ రెడ్డి కూడా హాజరు కావాలని కూడా నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆయన ఈరోజు హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. న్యాయవాది సమక్షంలో ఆడియో వీడియో రికార్డింగ్ సదుపాయం కల్పించే విధంగా అనుమతి ఇవ్వాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అదేవిధంగా గతంలో ఇతను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా హైకోర్టులో ముందస్తు అరెస్టుకు సంబంధించి పిటిషన్ కొట్టివేయగా సుప్రీంకోర్టుకు వెళ్ళి మరి ఆయన ముందస్తుగా ఈ అరెస్ట్ కాకుండా అనుమతి తెచ్చుకోవడంతో పాటు సుప్రీంకోర్టు కూడా అప్పుడే చెప్పింది విచారణకు పూర్తిగా సహకరించాలని. ఇప్పుడు ఈ పరిణామాల నేపథ్యంలో నోటీసు ఇచ్చిన పరిస్థితి. ఇక ఇప్పుడు అనూహ్యంగా ఈ చిట్టు ఏదైతే ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి దర్యాప్తును వేగవంతం చేయడం, కీలక సాక్ష్యాలు సేకరించిన నేపథ్యంలో గతంలో విజయసాయిరెడ్డి ఇదే కేసుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి రాజ్ కసిరెడ్డి మొత్తం కర్త కర్మ క్రియ, అతనికి సంబంధించిన సమాచారం కావచ్చు ఇతర వివరాలు కూడా తనను దర్యాప్తు అధికారులు కోరితే తప్పకుండా వివరాలు అందిస్తానని కూడా గతంలో చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు విజయసాయిరెడ్డిని ఈ రేపు విచారణకు హాజరు కావాలంటే కూడా నోటీసులు జారీ చేశారు. అయితే ఆయన రేపు హాజరు కాలేనని ఒకరోజు ముందుగానే వచ్చి మొత్తం వివరాలు వెల్లడిస్తారని కూడా చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి కూడా సిట్టు కార్యాలయం దగ్గర హడావుడి నెలకొంది. మీడియా ప్రతినిధులు కావచ్చు, పోలీసు బందోబస్తు కావచ్చు, అన్ని వెళ్ళే మార్గంలో కూడా మొత్తం పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఉదయం 10:30కి విజయసాయిరెడ్డి వస్తారని చెప్పి సమాచారం ఉన్న నేపథ్యంలో ఆయన వచ్చి కీలకమైన సమాచారం ఇస్తారంటూ సిట్టు బృందంలో విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ నేతృత్వంలో సిట్టు బృందం సభ్యులు కూడా అందరూ ఉదయం 10:30 కల్లా సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో ఆయన రాక గ్యారంటీ అని తప్పకుండా ఆయన నుంచి మరింత సమాచారం సేకరించవచ్చుకుని అధికారులు భావించారు. అయితే అనూహ్యంగా 12 గంటల సమయంలో విజయసాయిరెడ్డి నుంచి ఒక సమాచారం వచ్చింది. అందులో తాను ఈరోజు విచారణకు హాజరు కావటం లేదని, కొన్ని కారణాల వల్ల మరోసారి ఎప్పుడు వచ్చేది కూడా చెప్తానంటూ సమాచారం ఇవ్వడంతో ఇక్కడ ఉన్న అధికారులు కూడా అవాక్కయ్యారు. ఇప్పటి వరకు కూడా తనకు తానుగా ముందుకు వచ్చిస్తానని చెప్పిన విజయసాయిరెడ్డి ఇప్పుడు సడన్గా అయిపోవడంపై కూడా పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. పవన్ రైట్ ప్రసాద్, నిన్నటి వరకు కూడా అంటే 18వ తారీఖు రమ్మంటే, అంటే రేపు రమ్మంటే లేదు 17కి వస్తా అన్నారు. అంటే అప్పటికే మిథున్ రెడ్డి రాబోతున్నారు అని విజయసాయిరెడ్డికి ఇన్ఫర్మేషన్ ఉందా? మమ్మల్ని ఇద్దరిని కలిపి కూర్చోబెడతారేమో, ఎందుకులే అని చెప్పి ముందే వద్దామని అనుకున్నారా? ఈ నేపథ్యంలో ఇప్పుడు మరి అందుకు మళ్ళీ రావట్లేదు అసలు ఏంటి అంటే యాక్చువల్గా ముందు విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే 3 పర్యాలు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కూడా నోటీసులు ఇచ్చారు. అయితే మిథున్ రెడ్డికి నోటీసులు ఇచ్చిన నేపథ్యం తర్వాతే విజయసాయిరెడ్డి మనసు మార్చుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే రేపు పొద్దున 18 యాక్చువల్గా ఇతను రేపు రమ్మన్నారు. అదేవిధంగా తర్వాత మిథున్ రెడ్డి కూడా నోటీసులు జారీ చేశారు. ఈ సమాచారం అందుకుని ఎదురెదురు కూర్చుంటే వాళ్ళని
ఒక రకమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. లేకపోతే ఎదురు కూర్చోబెట్టి దర్యాప్తు చేస్తే కొన్ని ఆన్సర్లు చేయాలంటే విజయసాయిరెడ్డికి కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తే ప్రమాదం ఉందని కూడా ఆయన భావించి ఉండొచ్చు. అందుకనే వారితో పొంతం లేకుండా తనకున్న సమాచారాన్ని పూర్తిగా ఇచ్చేసి వెళ్ళిపోదామని ఆయన భావించినట్టు కూడా తెలుస్తోంది. అందుకని ఒకరోజు ముందుగానే వచ్చి ఇక్కడ విచారణకు హాజరయ్యి తన దగ్గర ఉన్న సమాచారం కావచ్చు, గతంలో అతను జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా వ్యవహరించిన నేపథ్యంలో అప్పటి నుంచి మద్యం కుంభకోణం అసలు ఏ విధంగా మార్పులు జరిగినాయి, ఏ విధంగా డిస్టిలరీ కంపెనీలు మార్చివేసిన అంశాలపై కూడా అతను కీలకమైన సమాచారం ఇస్తారు. తద్వారా ఆ రోజు ఎవరైతే పాత్రదారులు సూత్రధారులు ఉన్నారో వారందరూ కూడా ఈ కేసులో ఇరుక్కుపోయే ప్రమాదం ఉందని కూడా అందరూ భావించారు. అయితే రేపొద్దున మిథున్ రెడ్డి ఇక్కడికి రాకముందే తాను చెప్పి వెళ్ళిపోదామని భావించినట్టు తెలుస్తూ ఉంది. అయితే ఇప్పుడు మళ్ళీ చివరి నిమిషంలో ఆయన కూడా విచారణకు రాకుండా మరోసారి వస్తారని సమాచారం ఇచ్చే నేపథ్యంలో రేపు ఒకవేళ మిథున్ రెడ్డితో పాటు హాజరవుతారా, లేకపోతే మిథున్ రెడ్డితో విచారణ పూర్తి చేసిన తర్వాత తాను మళ్ళీ వచ్చి హాజరవుతారన్న అంశంపై కూడా సందిగ్ధత నెలకొంది. ఎందుకంటే విజయసాయిరెడ్డి ఇందులో ఎక్కడ దోషిగా నిందితుడిగా కాదు, సాక్షిగా మాత్రమే అతను పిలిచినట్టు చెప్తా ఉన్నారు. కానీ మిథున్ రెడ్డి మాత్రం ఇందులో దోషిగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో మిథున్ రెడ్డిని విచారణ పూర్తి చేసిన తర్వాతే విజయసాయిరెడ్డి వచ్చి చెప్పే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. ఏదేమైనా కూడా ఈరోజు చివరి నిమిషంలో అతను మాత్రం ఇట్లా విత్డ్రా కావడం అనేక అనుమానాలు తావిస్తుంది. దాని వెనక కారణాలపై కూడా సిట్ అధికారులు అన్వేషణ అయితే ప్రారంభించారు. థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. అంటే ప్రస్తుతం సాక్షిగా పిలిచినప్పటికీ కూడా అంటే